హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ వైబ్ సినిమా ముచ్చట్లు. సో మన ఫస్ట్ అప్డేట్కి వచ్చేస్తే ప్రభాస్ అన్న అప్కమింగ్ ఫిలిం ది రాజసాబ్. సో ఈ ఫిలింలో 6000+ విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే ఉన్నాయంట. ఆఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. అవుట్పుట్ మంచిగా ఉంటే చాలు విఎఫ్ఎక్స్ షాట్స్ది, లైక్ మిరాయి మూవీ. అండ్ ఇంకా ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సాంగ్ని ఇనిషియల్గా November 5th అయితే రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ కొన్ని టెక్నికల్ డిలేస్ వల్ల పోస్ట్ పోన్ అయితే చేసినారు. రీసెంట్గా తమనన్న క్లారిటీ అయితే ఇచ్చినారు ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. నవంబర్ మంత్లో 1000% సాంగ్ అయితే వస్తుంది రాజసాబ్ ఫిలిం నుంచి. లాక్ చేసుకోండి ఈ అప్డేట్. ఎప్పుడు వస్తుందంటే November 3rd or 4th వీక్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్యూ డేస్ తర్వాత ఒక పోస్టర్ అండ్ ప్రోమో కూడా రాబోతుంది ఈ సాంగ్కి సంబంధించి. అండ్ ఈ సాంగ్ ఒక మాస్ సాంగ్ అయితే కాదు, ప్యూర్ మెలోడీ సాంగ్. ఆఫ్టర్ రిలీజింగ్ దిస్ సాంగ్ ఫ్యూ వీక్స్ తర్వాత సెకండ్ అండ్ థర్డ్ సాంగ్స్ని కూడా రిలీజ్ అయితే చేయబోతున్నారు రాజసాబ్ ఫిలిం నుంచి. January 1st న్యూ ఇయర్కి ట్రైలర్ అయితే 1000% వస్తుంది రాజసాబ్ ఫిలిం నుంచి. సెకండ్ ట్రైలర్ వచ్చేసి అండ్ January 9th ఫిలిం రిలీజ్ అవుతుంది, లాక్ చేసుకోండి. అండ్ January 8th 9 PM పెయిడ్ ప్రీమియర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్. టికెట్ రేట్స్ పెంచకుంటే చాలు, అదే మంచిది. పెయిడ్ ప్రీమియర్స్ ఏం అవసరం లేదు ఒకవేళ మీరు టికెట్ రేట్స్ పెంచాలనుకుంటే. అండ్ రామ్ చరణ్ గారి పిడ్డి ఈ ఫిలిం షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్గా. జస్ట్ క్లైమాక్స్ షూటింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఈ క్లైమాక్స్ షూటింగ్ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ అయిపోతే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకా ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే హిందీ వర్షన్ నచ్చింది. అండ్ అలానే ఈ ఫిలిం నుంచి సెకండ్ సాంగ్ని కూడా త్వరలో రిలీజ్ అయితే చేయబోతున్నారు. డిసెంబర్ మిడ్ వీక్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిలిం నుంచి సెకండ్ సాంగ్ని. అండ్ ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు గారి అప్కమింగ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం SSMB 229. సో ఈ ఫిలిం నుంచి November 15th టీజర్ అయితే రాబోతుంది. టీజర్ డ్యూరేషన్ 3 minutes వరకు అయితే ఉండబోతుంది, లాక్ చేసుకోండి. టైటిల్ కూడా ఆ టీజర్లో రివీల్ అయితే చేయబోతున్నారు. అండ్ అలానే రామోజీ ఫిలిం సిటీలో ఒక ఈవెంట్ కూడా జరగబోతుంది. అండ్ ఆ ఈవెంట్లో చాలా పెద్ద స్క్రీన్ అయితే ఉండబోతుందంట. అప్రాక్సిమేట్లీ 130 width అండ్ 100 feet హైట్తో ఉన్న స్క్రీన్ అయితే ఉండబోతుందంట ఆ ఈవెంట్లో. జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్లో ఈ ఈవెంట్ స్ట్రీమ్ అయితే అవ్వబోతుంది. ఫస్ట్ ఫిలిం ఇది ఇండియన్ సినిమాలో ఒక OTT ప్లాట్ఫామ్లో ఒక ఈవెంట్ స్ట్రీమ్ అవ్వడం లైవ్గా. చూడాలా ఎలా ఉంటుందో టీజర్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ మార్వెల్ ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్. అవెంజర్స్ డామ్స్డే ఫిలిం నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వబోతుంది డిసెంబర్ మంత్లో. అవతార్ ది ఫైర్ యాష్ ఫిలింకి అటాచ్ అయితే చేయబోతున్నారంట అవెంజర్స్ డామ్స్డే ఫస్ట్ ట్రైలర్ని. చూడాలా ట్రైలర్ ఎలా ఉంటుందో. అండ్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ గారి అప్కమింగ్ ఫిలిం డ్రాగన్. సో ఈ ఫిలిం 2 parts ఫిలిం అంట. Part 2 కూడా ఉంది ఈ ఫిలింకి. రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి స్ట్రాంగ్గా. చూడాలా ఎంతవరకు నిజమవుతుందో. Part 1 జూన్ మంత్లో రిలీజ్ అయితే అనుకున్న డేట్కి రిలీజ్ అయితే, ఒకవేళ Part 2 ఒక 2 months గ్యాప్ ఇచ్చి రిలీజ్ అయితే చేస్తారంట. అండ్ అలానే దేవరా 2 ఫిలిం వచ్చేసి షూటింగ్ 2026 మే ఆర్ జూన్ స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ అనిల్ రావిపూడి, చిరంజీవి గారి అప్కమింగ్ ఫిలిం మనశంకర వరప్రసాద్. సో ఈ ఫిలిం ప్రెసెంట్ క్లైమాక్స్ షూటింగ్ అయితే జరుగుతుంది వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి మధ్య. అండ్ ఈ క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన ఫ్యూ డేస్ తర్వాత ఒక స్పెషల్ సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారని న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఆ స్పెషల్ సాంగ్కి బాలీవుడ్ యాక్ట్రెస్, పాపులర్ యాక్ట్రెస్ని అయితే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారంట ఫిలిం మేకర్స్.